ఏమైంది ధోని భాయ్? 2 పాయింట్లు ఎట్లిచ్చినామో అట్లనే తీసుకున్నాం. ఇక ఈ సీజన్ టేబుల్ లాస్ట్లోనే ఫిక్స్ అయ్యేటట్టున్నారు కదా. ఎనీవే ఇక మేము పైకి పోతాను, మళ్ళీ నెక్స్ట్ సీజనే కలిసేది. టైం బ్యాడ్ నడుస్తుంది. అసలు ఎప్పుడు కన్సిస్టెంట్గా ఆడే సిఎస్కే బ్యాట్స్మెన్ ఇంత దరిద్రంగా ఏ సీజన్లో ఆడాలి. ఆయనతో కొత్త పిల్లగాలు కొద్దిగా మంచిగా ఆడతారు కానీ లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు ధోని భాయ్. సౌత్ ఆఫ్రికా నుండి స్పెషల్గా డివాల్డ్ బ్రేవిస్ని ఇంపోర్ట్ చేసిళ్ళు. ఎందుకు? బెంచ్ మీద కూర్చోబెట్టడానికా? రాచిన్ రవీంద్ర ప్లేస్లో ఆడితే అయిపోయేది కదా. వాస్తవం చెప్పాలంటే మేము ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇస్తాం కాబట్టి ఆ మ్యాచ్ మీరు గెలిచిర్రు. తర్వాత ఏదో అడ్డిగుడ్డిలో లక్నో సూపర్ జైంట్స్ మీద గెలిచిర్రు. లేకపోతే ఆ రెండు కూడా మీరు గెలవాల్సిన మ్యాచ్లు కాదు. కరెక్ట్ చెప్పినావు రోహిత్ అన్న. ఏదో ధోని భాయ్ మీద ప్రేమతోనే ఆ మ్యాచ్ ఓడిపోయినా. పిల్లగాళ్ళు బ్యాటింగ్ చక్కగా చేయకపోతే నేనేం చేస్తావే? ఆ మాత్రం దానికి నన్ను స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చుడు ఎందుకన్నా? రాచిన్ రవీంద్ర ప్లేస్లో అయ్యాల నన్ను ఆడిచ్చేది ఉంటే ఈ పిచ్చు మీద స్కోర్ని ఈజీగా 200 దాటిస్తుండే. మళ్ళీ ఏమైనా ఎక్స్ టీము. అరే ఇక పోనీతి తమ్ముడు, నెక్స్ట్ మ్యాచ్లో ఆడితే కదా. రోహిత్ అన్న, నాకు తెలుసు నువ్వు ఫామ్లోకి వచ్చిన రోజు వారు వన్ సైడ్ చేసి పడిస్తావని. కరెక్ట్ టైంలో ఫామ్లోకి వస్తాను. ఇక నువ్వు కూడా గిట్లనే ఆడినావంటే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుంటే ఇవ్వాలి ఆపలేరు. పవర్ ప్లే దాటి ఆడతలేడు, ఒక 2 ఓవర్లు ఆడిపోయి బయట కూర్చుంటాడు అని ట్రోల్ చేసిలు కదా. తమ్ముళ్ళు నేను మైండ్లో ఫిక్స్ అయింది అనుకో, ఓపెనింగ్ వచ్చినా నేను లాస్ట్ దాకా క్రీజులనే ఉంటా. ఫినిషింగ్ చేసినాక బయటికి పోతా. 50 ఓవర్ల గేమ్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆడేటోన్ని. ఈ 20 ఓవర్లు నాకు లెక్కనా? ఏంది వేసుకయ్యి, నువ్వు కూడా ఆరెంజ్ క్యాప్ పోటీకి వస్తానవా? ఓ దిక్కు పూరను సాయి సుదర్శన్ బట్లర్తో నేను పోటీ పడతా అంటే మధ్యలో నువ్వు ఒకనువా? అదేందన్నా, నేను ప్లేయర్ని కాదా, నాకు ఆరెంజ్ క్యాప్ వద్దా? ఆల్రెడీ 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన నువ్వే 3ఓసారి కాంపిటీషన్లు ఉండగా ఒకసారి కూడా గెలవని నేను గెలిస్తే తప్పే ఉన్నది. తప్పు లేదు తమ్ముడు, గెలవచ్చు, కానీ నేను గెలవనియ్యా. ప్లే ఆఫ్స్కి పోయేలోపు ఆరెంజ్ క్యాప్ ఉండేది నా దగ్గరనే. ఫస్ట్ 5 మ్యాచ్లల్లో 4 మ్యాచ్లు ఓడిపోయినా మనం, నెక్స్ట్ 3 మ్యాచ్లు వరుసగా గెలిచినాం. ఇట్స్ అ మెడికల్ మిరాకిల్. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ మీద కూడా గట్లనే గెలవాలి. మొన్న మీ హోమ్ గ్రౌండ్ గత్తే దారుణంగా ఓడించి 2 పాయింట్లు తీసుకున్నారు. అది ఇంకా మర్చిపోలేదు పాండ్యా. ఉప్పల్ల మీకోసం 4 రోజుల నుండి వెయిటింగ్ చేస్తానా. రాళ్ళే మీకు సినిమా చూపిస్తా. మీరు చేసే బ్యాటింగ్ పిచ్లకు భయపడడానికి మేము సిఎస్కే టీం కాదు. ఎంఐ మాకు బీపీ లేస్తే మీ మీదనే 300 కొడతాం. ఏం మాట్లాడుతున్నావే పాండ్యా? ఎస్ఆర్ఎస్ని చూసి మేము భయపడతామా? మా నెక్స్ట్ మ్యాచ్ కూడా వాళ్ళతోనే ఉన్నది. వాళ్ళ మీద మ్యాచ్ గెలిచి వాళ్ళని టేబుల్ లాస్ట్కి పంపించడే నా టార్గెట్. సిఎస్కే ఎంఐ మీ 2 టీంల దగ్గర 4 పాయింట్లు తీసుకునేదాకా వదిలిపెట్టాను. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో నిన్న ఆఫ్టర్నూన్ జరిగిన పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీకి సంబంధించిన హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక సిఎస్కే వల్ల టీమ్ సెలెక్షన్ చూసినప్పుడే ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు రాచిన్ రవీంద్ర ఎట్లయినా క్లిక్ అవుతలేడు. అతని ప్లేస్లో డివాల్డ్ బ్రేవ్స్ని తీసుకొస్తే కనీసం టీం అన్న చూడడానికి బాగుంటుంది కదా. ఇంకో విషయం ఏంటంటే రాచిన్ రవీంద్రకి అన్ని ఛాన్సెస్ ఇస్తున్నారు, బట్ శామ్ కర్రని మాత్రం ఒక 2 మ్యాచ్లు ఆడించి బయట కూర్చోబెట్టిళ్ళు. శామ్ కర్రని నేను ఆల్రౌండర్గా చాలా మంచి హై రేటింగ్స్ ఇస్తా, ఎందుకంటే బ్యాటింగ్లో బౌలింగ్లో ఈక్వల్గా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. శామ్ కర్రన్, డివాల్డ్ బ్రేవిస్, నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్ ఈ 4 ఓవర్సీస్తో పోతే మంచిగా ఉంటుందని నేను అనుకుంటానా. మరి పాతిరానని డ్రాప్ చేస్తారని మీరు అడగచ్చు, బట్ అన్షుల్ కాంబోజ్ లాంటి ఒక ఇండియన్ ఆప్షన్ ఉన్నది కాబట్టి ఉపయోగించుకొని బ్యాటింగ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటింగే చక్కగా చేయనప్పుడు బౌలర్స్ వచ్చి ఏం చేస్తారు ఇక. కానీ ఎంఐ టీం అయితే మంచి ఫైర్ మీద ఉన్నది, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి పోయేటట్టే కనిపిస్తుంది. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.